హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. బొబ్బట్ల కోసం నేను 1 కప్పు శనగపప్పును అయితే తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ వేసుకొని బాగా నీట్గానైతే కడుక్కోవాలండి. దీన్ని అయితే 2 సార్లు కడుక్కోవాలండి. దీంట్లో వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. పప్పునైతే ఉడకబెడదామండి. పప్పు ఉడికేలోపు 1 కప్పు గోధుమ పిండి అయితే నేను తీసుకుంటున్నాను. సగం చెంచా ఉప్పు, చిటికెడు పసుపు. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా పట్టుకుంటే ఇలా ముద్దకు వచ్చేలాగా ఉండే విధంగా అయితే కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. 1 చెంచా ఆయిల్ అయితే వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలిపెట్టుకోవాలండి. పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత బాగా అయితే మెత్తగా వస్తాయి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత పప్పు అయితే ఉడికిందండి. ఇలా ఉండాలి. దీంట్లో వాటర్ అయితే ఇప్పుడు వంపేసుకుందాం. పప్పును మిక్సీ పట్టుకుందాం. పెట్టుకున్న ఇలాచీ అయితే వేసుకుందాం. పిండి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. వీటిని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజు అనేది అవసరమో అంత సైజులో అయితే చేసుకోండి. గోధుమ పిండిని అయితే ఇలా ఉండలుగా అయితే చుట్టుకోవాలండి. అలాగే పూర్ణాన్ని కూడా అదే సైజులో మనం బాల్స్లా చేసుకోవాలి. అలాగే పూర్ణాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవైతే 2 సేమ్ సైజు ఉండాలండి. ఈ బొబ్బట్లు చేయడం కోసం నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నానండి. దీనిపైన ఆయిల్ వేసుకొని గోధుమ పిండిని అయితే ఇలా అదుముకోవాలి. దీంట్లో మనం సిద్ధం చేసుకున్న పూర్ణాన్ని అయితే పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆయిల్తో దీన్ని అయితే ఇలా అదుముకోవాలి. స్టవ్ వెలిగించి ఇనుప పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 వైపులు అయితే కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది కాలిపోయింది, మనం ప్లేట్లోకి తీసుకుందాం.
చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.